ఇక రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ని, అంతేకాకుండా పైన లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అందరికీ ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. హాయ్ గైస్, దిస్ మహేష్. ఫ్రెండ్స్, ప్రతిరోజు ఈ ఛానల్లో డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్ అని అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏ యొక్క జాబ్ నోటిఫికేషన్స్ వచ్చినా వాటి యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు యూపీఎస్సీ నుంచి 500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది కదా, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జీతం చూసినట్లయితే 40,000 దగ్గరగా ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఏదైనా ఇంజనీరింగ్ డిప్లొమా సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అంటే మీరు ఇంజనీరింగ్ చేసినా పర్వాలేదు, డిప్లొమా చేసినా పర్వాలేదు. అయితే కొన్ని విభాగాలు ఉంటాయి, మీరు కేవలం ఆ విభాగాల్లో మాత్రమే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. మీరు ఏ విభాగంలోనే పర్వాలేదు, ఎగ్జామ్ మాత్రం ఆ విభాగంలో. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అధికారి వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 27/9/2017 నుంచి 23/10/2017 అంటే వచ్చే నెల 23వ తారీఖు వరకు ఇలాగ మన అప్లికేషన్స్ అన్ని సబ్మిట్ చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న వారందరూ అభ్యర్థులు కూడా మీరు అప్లై చేసుకోండి. ఓకేనా? చూసినట్లయితే ఏజ్ లిమిట్ విషయానికి వెళ్ళినట్లయితే మినిమం ఏజ్ 21, మ్యాక్సిమం ఏజ్ 30 ఇచ్చారు. 1988 2 ఆగస్టు నుంచి 1 ఆగస్ట్ 2018 మధ్యలో పుట్టిన వారికి 30 ఇయర్స్ ఉండేలా చూసుకోండి. అదేవిధంగా 1 ఆగస్ట్ 1997 ఆ పైన పుట్టిన వారికి ఎవరికి అర్హత లేదు. సో జూలై 30 ఆ విధంగా పుట్టిన వారికి మాత్రమే ఈ అర్హత అనేది ఉంటుంది. ఒకసారి చూసుకోండి. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఒక్కరు 200 పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజు. అయితే ఇందులో ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీజు లేదు. సో వారు అప్లికేషన్ ఫీజు లేకుండానే అప్లికేషన్ వారు సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్లో. జాబ్ వేకెన్సీస్ అనే 4 కేటగిరీలో ఉన్నాయి. కేటగిరీ 1 సివిల్ ఇంజనీరింగ్, కేటగిరీ 2 మెకానికల్ ఇంజనీరింగ్, కేటగిరీ 3 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కేటగిరీ 4 ఎలక్ట్రానిక్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఈ మొత్తం ఖాళీలు ఉన్నాయి. వీటి యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా పీడిఎఫ్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇంకా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసినట్లయితే హైదరాబాద్, అలాగే ఏపీలో తిరుపతి, విశాఖపట్నం ఇవ్వడం జరిగింది. తెలంగాణలో అయితే హైదరాబాదు, ఏపీలో అయితే తిరుపతి, విశాఖపట్నం. అదేవిధంగా మెయిన్స్ వచ్చినట్లయితే హైదరాబాద్ అండ్ విశాఖపట్నం ఇవ్వడం జరిగింది. తిరుపతి అయితే మెయిన్స్లో ఇవ్వలేదు. మీ యొక్క పీడిఎఫ్లో మొత్తం అంతా చూసుకోగలరు. కిందన లింక్ అనేది ఇస్తాను, ఆ లింక్లో చూసుకోండి. మొత్తం 3 స్టేజెస్లో సెలెక్టింగ్ ప్రాసెస్ ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అనమాట. ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్ ఈ 3 విభాగాల్లో సెలెక్ట్ చేస్తారు క్వాలిఫై అయిన వారికి. అలాగే ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే కేటగిరీ 1లో సివిల్ ఇంజనీరింగ్కి జనరల్ స్టడీస్ అనేది అందరికీ ఒకేలా ఉంటుంది గైస్. 2 అవర్స్ ఉంటుంది, 200 మార్క్స్ అని ఉంటుంది. ఏదైతే మీరు విభాగం ఎంచుకున్నారు, సివిల్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, మెకానికల్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, దీని మీద మీకు 3 అవర్స్ ఇవ్వడం ఉంటుంది. దానికి 300 మార్క్స్, మొత్తం అన్నిటికీ 500 మార్క్స్. అందరికీ కూడా జనరల్ స్టడీస్ అండ్ ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్ అనేది ఒకే సబ్జెక్టుగా ఉండి మొత్తం అంతా ఒకేలా ఉంటుంది ఎగ్జామ్ అనేది. స్టేజ్ 2 మెయిన్స్ చూసుకున్నట్లయితే సివిల్ ఇంజనీరింగ్ ఏదైతే మీరు విభాగం ఎంచుకున్నారో ఆ విభాగం మీద మీకు 2 పేపర్స్ అనేది ఉంటుంది. 3 అవర్స్కి 300 మార్క్స్కి. సో 2 పేపర్స్కి 600. మీరు సివిల్ ఇంజనీరింగ్ అయితే 2 పేపర్స్ రాయాల్సి ఉంటుంది, 600 స్కోరింగ్ ఉంటుంది. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ అంటే 2 పేపర్స్ ఉంటాయి, 3 గంటలు ఉంటుంది, 600 మార్కులకి ఉంటుంది. ఇలా ప్రతిదీ అన్నమాట. ఓకేనా? అందరికీ సిలబస్ అనేది దాదాపు ఒకటే. అలాగే ఎంచుకున్న సబ్జెక్ట్ పరంగా ఏదైతే ఉందో దానికనమాట. సో అది మీరు చూసుకోండి. మొత్తం పీడిఎఫ్ అనేది కింద పెడతాను. మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇవ్వలేం కాబట్టి మీరు ఆ యొక్క పీడిఎఫ్ లింక్ని డౌన్లోడ్ చేసుకొని డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా చూసినట్టయితే ఇంకా మిగతా విషయాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇంకా చూసినట్లయితే ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నా మొత్తం ప్రయత్నం నేను చేస్తాను. అలాగే డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్ అని అప్లోడ్ చేయడం జరుగుతుంది. టుడే జాబ్ నోటిఫికేషన్ పేపర్స్ అనేది ఇవ్వలేదు, ఎందుకంటే అందరికీ కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి అన్ని సెలవులు ఉన్నాయి కాబట్టి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, గుడ్ మార్నింగ్.